హాయ్ హలో అందరికి నమస్తే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా గ్రేట్. ఏది వేరే వాళ్ళు చేసినటువంటి దాన్ని తన క్రెడిట్లో వేసుకోవడంలో, అబద్ధాలు చెప్పడంలో. ఇది నేను సొంతంగా చెప్పట్లే, చంద్రబాబు నాయుడు గారి మాటలు వినండి. విన్న తర్వాత మీరు గుండె మీద చేసుకొని చంద్రబాబు గారు నిజమే చెప్పారు కదా అని చెప్పి మీరు చెప్తే నేను కూడా ఒప్పుకుంటా. ఓకే. అండ్ అదేవిధంగా అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఈ సభ వీళ్ళ కొంప ముంచింది, వీళ్ళని గట్టిగా బుక్ చేసింది అనే ఒక చర్చ నడుస్తూ ఉంది. నిన్న ఒక వీడియో కూడా చేశాను, నేను పొద్దున్న ఒక వీడియో కూడా రిలీజ్ చేశాం. మనం కూటమి ఫెయిల్యూరు ఎందుకు, ఆ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చెప్పా. రాష్ట్రం మొత్తం వదిలిపెట్టండి అయ్యా, అనంతపురంలో మాకు ఈ సమస్య ఉంది, ఇది చేయనోడు ఇక సూపర్ హిట్ అని ఎట్లా అనుకుంటారని వాళ్ళు అన్నారని ఒక వీడియో చేశాం మనం. ఓకే. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వంతు వచ్చింది. ఎందుకు అంటే నేను అదే అంటున్నా, ఏదైనా మనం లేపి తన్నించుకోకూడదు, అనవసరంగా గెలుక్కోకూడదు. ఒకటొకటి బయటకు వస్తూ ఉన్నాయి. అనవసరంగా అక్కడ సభ పెట్టామా అనే అభిప్రాయం టీడీపీ పార్టీకి కలిగే విధంగా ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఒక్కసారి బాబు గారు ఏం మాట్లాడారో వినండి. విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. లాస్ట్లో ఇంకొక వీడియో చూపిస్తా, ఇంకా అది నా భూతో నా భవిష్యత్తు. వినండి. శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రంకెలేస్తున్నారు. ఓకే. శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రంకెలేస్తున్నారని చంద్రబాబు గారు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు రప్ప రప్ప నరికేస్తా, పూర్తి చేస్తా, బొంద పెడతా, సిమెంట్ వేస్తా, కప్పేస్తా, తొక్కిపట్టిన ఆరాధిస్తే ఇట్లాంటి డైలాగులు కొన్ని వేల డైలాగులు మాట్లాడారు. ఓకే, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి వాళ్ళు అర్హులా అంటే, చంద్రబాబు గారు దాదాపుగా 2 సంవత్సరాలకు పైగా అసెంబ్లీకి రాకుండా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు అర్హులా? బుక్ అయినట్టే కదా. క్వశ్చన్ చేస్తూ ఉన్నారు జనాలు. ఇదేం సార్, మీరు ఆల్రెడీ 2 సంవత్సరాలు మనం ఏడ్చి బయటకు వచ్చేసాం కదా, అసెంబ్లీకి పోకుంటే అనర్హులు కదా. మరి ఇప్పుడు జగన్ గారు అంటున్నాం కదా, మనకు కూడా వర్తిస్తుంది కదా, పాలిటిక్స్లో ఉన్నారు కదా మీరు కూడా అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉండే సిబిఎన్ పవన్ కళ్యాణ్. ఓకే, సిబిఎన్ పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరి గురించే ఇప్పుడు చర్చ. ఈ డైలాగ్ గురించి, ఈ ఇద్దరి గురించే. ఏమని ఇప్పుడు రప్ప రప్ప లాంటి డైలాగులు. ఇంకొకటి కూడా వినండి. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఇది అదేమో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరి గురించి ఏమంటున్నారంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓకే, మొన్న ఇక్కడ కోనసీమలో ఒక ఫ్లెక్స్ పెట్టారు, తొక్కేస్తాం, పండబెట్టేస్తాం నడి రోడ్డు మీద. చూశారు కదా ఫ్లెక్స్ ఎంత పెద్ద రచ్చ అయిందో. గ్రామస్తులు వచ్చి పీకి అవతలు పడేస్తారు దాన్ని. ఒకటి, దాని గురించి మనం ఏమన్నా మాట్లాడామా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ప్లగ్ కార్డ్ పెట్టుకొని తిరిగాడా? ఫ్లెక్స్ వేయించాడా? ఎవరో ఇట్లా పలాన్ని మీ సభలు ఈ రకంగా వచ్చాడు, ఇట్లా చిన్న ఏమంటారు ప్లగ్ కార్డ్ పట్టుకున్నాడు అని అంటే ఏముంది అని అడిగారు అంతే. ఆ మాటకి పెద్ద చర్చ ఇప్పటికి కూడా. ఓకే, మరి ఇక్కడ ఫ్లెక్సీలు కట్టి పండేస్తాం, తొక్కేస్తాం అన్న వాళ్ళ మీద చర్యలు లేవు. అండ్ అదేవిధంగా ఏదైతే ఈయన ఓజీ సినిమా ఆ టీజర్లో వచ్చినటువంటి కత్తి కస తిప్పుడు, దానికి అందులో ఆయన బర్త్డే సందర్భంగా వీళ్ళు వినాయకుడి ఊరేగింపులో కత్తులు పట్టుకొని తిరిగారు. వాళ్ళ జన సైనికుడికే కత్తి తగిలింది, హాస్పిటల్కి వెళ్ళారు. ఒకరోజు ముగ్గురు అనుకుంటా హాస్పిటల్కి వెళ్ళారు. దాని గురించి మనం మాట్లాడాం. జగన్ కేవలం ఎవరో అన్న డైలాగుని అన్నారు, వీళ్ళు డైరెక్ట్ చేసి చూపిస్తున్నారు కదా. దాని గురించి ఇప్పుడు అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంత జరిగింది, కస కత్తులు తిప్పారు, ఫ్లెక్సీలు కట్టారు, తొక్కేసాం, పండేసాం, నా కొడకల్లెర్రా, ఈ సీమ మాది, ఇది పవన్ సీమ అని అంటున్నారు. దీని గురించి చర్చలు ఉండవా? బర్త్డే రోజు విద్యార్థులను కొట్టారు, దీని గురించి చర్యలు ఉండవా? ఓకే, ఇంకొక విచిత్రం తెలుసా? ఫస్ట్ వినండి. అవమానించిన 5 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే పోలీసులు సిద్ధంగా ఉంటారు కదా. అవమానించిన 5 నిమిషాల్లో ఈ పాయింట్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగా పట్టారు. ఇంకో చిత్రం తెలుసా ఇందులో? ఎందుకు గట్టిగా పట్టారంటే, అది జరుగుతున్నది అనంతపురంలో సభ జరుగుతుంది. ఈ డైలాగ్ కూడా అక్కడే మాట్లాడారు, సిబిఎన్ పవన్ కళ్యాణ్ అని.
అవమానించిన ఆడవాళ్ళని అవమానించిన 5 నిమిషాల్లో. సార్ నెలలుగా వస్తుంది సార్, దగ్గరగా నెల దాటింది సార్. మీ ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అంటే మీరు ఏదైతే పార్టీ నాది అని చెప్పుకుంటున్నారో ఆ పార్టీకి ప్రాణం పోసింది, ఆ పార్టీ మనం వెన్నుపోటు పొడిచి తీసుకున్నారనుకోండి, ఆ పార్టీని తీసుకొచ్చినటువంటి వ్యక్తి యొక్క మనవడు అంటే వారసుడు ఎన్టీఆర్ గారి తల్లిని ఎంత దారుణంగా బూతులు మాట్లాడారో పుట్టుక గురించి టీడీపీ పార్టీ మరి సోషల్ మీడియా పేజీల్లో కానీ దాంట్లో కానీ చర్చల్లో అసలు ఆ మాటలు నిజంగా నేను చెప్పలేను. అంత దారుణమైనటువంటి మాటలు చాలామంది వినే ఉంటారు. ఏది సోషల్ మీడియా వేదికకి సపరేట్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కాకుండా వేరే వాళ్ళు కూడా మాట్లాడారు. వేరే వాళ్ళు కూడా మరి బయట ఎక్కడో కాదు, మీరు ఈరోజు పార్టీ నాదని చెప్పుకున్నటువంటి ఆ పార్టీకి ప్రాణం పోసినటువంటి కుటుంబం, ఆ కుటుంబానికి సంబంధించి మీ పార్టీ, ఆ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తే, ఆ ఎమ్మెల్యేనే అంత దారుణంగా బూతులు మాట్లాడితే మరి మీరు 5 నిమిషాలే అన్నారు. పోలీసులు అక్కడికి వెళ్తాను, మరి ఇంతవరకు వెళ్ళలేదే. మరి ఎవరైతే ఇది తప్పు క్షమించమని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోతే వాళ్ళని మనం తరిమి కొట్టామే. ఇది ఎక్కడ న్యాయం సార్? అదే ప్రశ్న ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు. మీకు దండం సార్, మీలాగా ఎవ్వడు ప్రపంచంలో అబద్ధాలు చెప్పలేడు. పోయి మళ్ళీ ఇక్కడే వచ్చి మీరు చెప్పాలా, ఇక్కడే జరిగింది అదే టాపిక్, మీరు చెప్తున్న టాపిక్ ఇక్కడే జరిగింది, ఇక్కడే ఇష్యూ జరిగింది, దాని గురించే ఇది లేదు. కానీ మీ పార్టీలో ఈ జరిగితే మీ ఎమ్మెల్యేనే అంటే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ గారి జన సైకోలుగా మారి తప్పులు చేసే దిక్కు లేదు. మళ్ళీ మేము 5 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని చెప్పి ఏంది సార్ ఇది? మళ్ళీ లా అండ్ ఆర్డర్ గురించి కూడా మాట్లాడారు. లా అండ్ ఆర్డర్ గురించి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉందో పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారండి. అదేవిధంగా మొన్న ఖైదీ శ్రీకాంత్కి పేరోలు ఇచ్చినటువంటి వ్యవహారము, మరి అక్కడ పోలీసు అధికారులు వద్దని చెప్పినా కూడా మళ్ళీ లేదని చెప్పి ఎమ్మెల్యేలు, మీ టీడీపీ ఎమ్మెల్యేలు సిఫారసు చేస్తే ఆ లెటర్ తీసుకుపోయి మళ్ళీ హోంమంత్రి గారికి ఇస్తే హోంమంత్రి గారు మళ్ళీ సంతకం పెట్టి పంపిస్తే వాళ్ళు రిలీజ్ చేస్తే పెద్ద ఇష్యూ అయింది. లా అండ్ ఆర్డర్ ఎంత గొప్పగా పనిచేస్తుందో. అదేవిధంగా చోడవరం సబ్ జైల్లో కూడా ఏం జరిగిందో చూసాం కదా. 2 ఖైదీలు అక్కడ ఉన్నటువంటి గార్డు మీద దాడి చేసి మరి ఆ జైలు నుంచి తప్పించుకొని పోయినటువంటి పరిస్థితి. లా అండ్ ఆర్డర్ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ అర్థమవుతుంది. అసలు ఇక్కడ జరుగుతున్న దానికి మీ మాటలకి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగా వేసుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టండి సార్, సూపర్ 8 సూపర్ 6 ఇవన్నీ పక్కన పెట్టండి. ఆర్డిటీ దానికి సంబంధించి కూడా అడిగారు ప్రజలు, ఈ ప్రాంత ప్రజలే. ఏం సార్ పోయి ఈయనే పెడుతున్నారు, ఈడనే దిక్కు లేదు, మళ్ళీ మీరు సూపర్ 6 అని సూపర్ 8 అని పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు అనంతపురం ప్రజలు. ఇక్కడ కూడా గట్టిగా బుక్ అయినట్టే కదా. ఓకే, ఇంకో విచిత్రం అని చెప్పాను కదా, అది ఒక్కసారి ఇక్కడ వినండి. అంటే ఇది విన్న తర్వాత చాలామంది చంద్రబాబు గారికి చేతులెత్తి మొక్కుతున్నారు. బాబు గారికే సాధ్యం ఏదైనా, నిలబడి చోట అబద్ధాలు చెప్పి నమ్మించడం అన్నది. ఒక్కసారి వినండి. ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో, మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు. రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ప్రభుత్వం టీడీపీ పార్టీ అంట. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఆ తర్వాత ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చాయని చెప్పి మీరు చాట్ జీపీటీలో కొట్టండి మెడికల్ కాలేజీలకు సంబంధించి. ఓకే, సరే వెనక్కి కూడా వద్దాం. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి వచ్చినాయి, ఎవరు హయాంలో వచ్చినాయని చెప్పి అడగండి. చరిత్ర ఏదో చాలా క్లియర్గా దాంట్లో తెలిసిపోతుంది మనకు. ఇంత అబద్ధాలు. మెడికల్ కాలేజీలు అంటే ఏదో జగన్ గారికి తెలియదంట. ఏంటో మరి మెడికల్ కాలేజీలు అంటే ఏంటి, దాని యొక్క విలువ ఏంటి అనేది ఒకసారి చూపిస్తారు చూడండి. కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తీసుకొచ్చాడు. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేసామని చెప్పుకోవడం కాలేజీ నడిపే విధానం కాదు. విజయనగరం మెడికల్ కాలేజ్, రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఏలూరు మెడికల్ కాలేజ్, మచిలీపట్నం మెడికల్ కాలేజ్, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ను 2023-24 ప్రారంభించాం. 17 కాలేజీలు ఉంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. 17లో 7 మెడికల్ కాలేజీ క్లాసులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసాం. కంపట్లేదా మనకి? మిమ్మల్ని అడుగుతున్నా, కంపట్లేదా మనకి? 17 మెడికల్ కాలేజీల్లో జగన్ గారి హయాంలో వస్తే 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశారు. 3,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. మిగతాయి కూడా నిర్మాణంలో ఉన్నాయి.
భూముల కేటాయింపు కానీ, ఆలోచన కానీ, సీట్లు కేటాయించడం కానీ ఇవన్నీ జగన్ గారి హయాంలో తెచ్చారు. మెడికల్ కాలేజీలు అంటే తెలియదు జగన్ గారికి కాదు, మీకు. ఎందుకంటే దాని విలువ తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా ప్రైవేటు పరం చెయ్యరు. ఈరోజు మీరు చేస్తున్న దాన్ని అడ్డుకుంటాం, ఏం చేసైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారంటే దాని యొక్క విలువ జగన్ గారికి తెలుసు. మరి మీ హయాంలో ఏ మెడికల్ కాలేజీలు తెచ్చారు? మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులే జగన్ గారు తెచ్చిన 7 మెడికల్ కాలేజీలు జగన్ గారు పూర్తి చేశారు, మిగతా చేయలేకపోయారని వాళ్ళు అంటున్నారు. అంటే నిర్మాణంలో ఉన్నాయి. ఇంత అబద్ధాల? మీ హయాంలో ఏ మెడికల్ కాలేజీలు తెచ్చి ఎప్పుడు ప్రారంభించారో ఒకటి చెప్పండి చూద్దాం. ఒక మంగళగిరి ఎయిమ్స్ సంబంధించి 9 సంవత్సరాలు పట్టిందంట, జగన్ గారు నిన్న ప్రస్తావించారు. సో ఈ జగన్ గారి హయాంలో 7 మెడికల్ కాలేజీలు తన పీరియడ్లో, అంటే 2 సంవత్సరాలు కరోనాకు పోయినా కూడా మిగతా ఈ 3 సంవత్సరాలలో జిల్లాలు పెంచి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్ గారిది. ఇది నిజం. మీకెక్కడ మీరు కొంతమంది నమ్మరు, మూర్ఖులు ఉంటారని చెప్పే ఆ క్లాసులు, ఆ నిర్మాణాలు, ప్రారంభమైనటువంటి ఆ వీడియో క్లిప్పింగ్స్ ప్రతిదీ కూడా క్లిప్పింగ్స్ అవి వేసి చూపించారనే ప్రెస్ మీట్లో. కొంతమంది నమ్మరు కదా. నిజాలు తెలియాలంటే తప్పదు, ఇవన్నీ చూపించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే లేని దాన్ని అబద్ధం చెప్తున్నారేమో అని ప్రజలు అనుకోవడానికి అవకాశం ఉంది. ఆ రకంగా వీళ్ళు చెప్తున్నారు కూడా. నిన్న అంతమంది ముందు చంద్రబాబు గారు అసలు తెచ్చింది మేము మెడికల్ కాలేజీలు అని అంటాడు. పాడేరు కాలేజ్ కానీ, పులివెందుల కాలేజ్ కానీ ఇవన్నీ ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తున్నారు కదా. మరి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తెస్తే ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు? దాని విలువ మీకు తెలిసి ఉంటే కనుక. అంటే దాని విలువ తెలియదు, మీకు తెలియదు. అసలు మెడికల్ కాలేజ్ అంటే ఏదో మీకు తెలియదు. మళ్ళీ జగన్ గారిని అంటున్నారు మీరు. సో మీరు ఈ రకంగా మాట్లాడతారని చెప్పి నేను మీరు ఏదైతే సూపర్ 6 సూపర్ 8 సభ పెట్టుకున్నారు కదా, ఆ సభకు వచ్చే వాళ్ళు కూడా వస్తున్నప్పుడు కూడా జగన్ గారు ప్రెస్ మీట్ చూశారంట. మీ సభలో కూడా జగన్ గారు ప్రెస్ మీట్ చూశారంట. ఇది ట్విస్ట్ అంటే. ఎందుకంటే ఏం మాట్లాడతాడో, ఈ సభను ఉద్దేశించి మాట్లాడతాడా లేకపోతే ఇంకో దేని గురించి అయినా మాట్లాడతారా అని చెప్పి ఆ మాట్లాడినటువంటి అంశాలను విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డిని తిట్టుకున్నారంట ప్రజలు. ఎందుకు తిట్టుకున్నారు? నువ్వేందయ్యా చేసింది చెప్పుకోలేదు, ఈరోజు వీళ్ళు చెప్పేది నిజం అనుకునే పరిస్థితి వచ్చి నువ్వు ఫోటోలు, వీడియోలు అవన్నీ చూపించకపోతే నిజమే అనుకునే వాళ్ళం కదా. నిజంగానే నువ్వు అన్నట్టు ఆహా అనుకునే అద్భుతంగా నిర్మాణాలు చేపట్టారు. ఆ క్లాస్ రూములు కానీ, ఆ ప్రారంభమైనటువంటి ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్ని చూసిన తర్వాత జనాల యొక్క అభిప్రాయం, జగన్ గారు కూడా అదే ఒప్పుకున్నారు. మాకు చేత కాలేదు, మా వాళ్ళు చెప్పుకోలేకపోయారు, మేము చేసింది ఎక్కువ, చెప్పింది తక్కువ, మా వాళ్ళు గేరు మార్చలేదు, ఇప్పుడు కూడా గేరు మార్చలేదు అని చెప్పి జగన్ గారు చెప్పినటువంటి మాట ప్రజలు ఏదైతే అనుకుంటారో అది కూడా ఆ విషయాన్ని జగన్ గారే నేను ఒప్పుకున్నారు. ఇది వాస్తవం. నిజంగా వైసీపీ పార్టీ వాళ్ళకు చేత కాదు. ఇక్కడ సోషల్ మీడియా పక్కన పెట్టండి, ఇక్కడ పదవులు అనుభవించినటువంటి దీని గురించి సపరేట్ వీడియో చేస్తాం. వైసీపీ పార్టీకి చేత కాదు, టీడీపీ పార్టీకి అద్భుతంగా చేతనవుతుంది. వాళ్ళు వేరే వాళ్ళ క్రెడిట్ వాళ్ళ అకౌంట్లు వేసుకొని అద్భుతంగా నమ్మించగలరు. వాళ్ళు రాజకీయాలలో కావాల్సింది అదే. ఇప్పుడు అదే చేస్తూ ఉన్నారు వాళ్ళు. మీరు కనీసం చేసింది కూడా చెప్పుకోలేకపోతున్నారు. సపరేట్ ఒక వీడియో డీటెయిల్గా వీడియో చేస్తాను నేను. కొంతమంది కార్యకర్తల ఆవేదన, బాధ, వాళ్ళు చెప్పినటువంటి అంశాలను కూడా మీకు చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, తర్వాత వీడియోలో. చూడండి మరి ఇంత దారుణంగా అబద్ధాలు చెప్తా ఉంటే, ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే, మళ్ళీ లేదు అని మాట్లాడితే అన్నీ నేనే చేశానంటే ఇట్లా ఉంటుంది బాబు గారిది. సో ఈ రకంగా ఈ సూపర్ 8 సూపర్ 6 అనే ఒక సభ ఏదైతే పెట్టుకున్నారో దీనికి సంబంధించి అనంతపురంలో పెట్టడానికి సంబంధించి ఆర్డీటీ బాధితులు పాపం అనంతపురం వాళ్ళందరూ నిన్న దుమ్మెత్తిపోశారు. చూసినాం పో అని, నీ సూపర్ 6 కన్నా ఆడిటీ వాళ్ళు ఇచ్చిందే మాకు ఎక్కువ, దాన్నే చేయలేకపోయారని చాలామంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నన్ని రోజులు మీకు ఆడపిల్ల మీద పోస్ట్ పెడతా అంటే దానికి సంబంధించి కూడా అడ్డంగా బుక్ అయ్యారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసుకుంటున్నారు. సో ఇది పరిస్థితి, వాస్తవ పరిస్థితి. ఇంకా ఈ సభకు సంబంధించి ఇంకా రానున్న రోజులు ఇంకెన్ని వింటాము. సో ఏదేమైనా ఈ అంశానికి సంబంధించి, ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.